హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ లావణ్య. ఈరోజు మన వీడియో మునగాకు పప్పు. దీనికోసం కందిపప్పుని 2 చిన్న గ్లాసులు తీసుకోవాలి. తర్వాత కొన్ని నీళ్లు వేసుకొని 2 సార్లు అట్లా కడుక్కోవాలి. 2 సార్లు వాష్ చేసుకున్న తర్వాత నీళ్లు పోసి ఒక గంట సేపు నానబెట్టుకోవాలి. కొద్దిగా చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని కూడా తీసుకొని కడిగి నీళ్లు పోసి దాన్ని కూడా నానబెట్టుకోవాలి. మునగాకుని ఆకులన్నీ సపరేట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కుక్కర్ తీసుకొని మనం నానబెట్టుకున్న పప్పుని కుక్కర్లో వేసుకోవాలి. తర్వాత పప్పు మునిగే వరకు నీళ్లు వేసుకొని కొద్దిగా పసుపు, కొద్దిగా ఉప్పు వేసుకోవాలి. మూత పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకోవాలి. కుక్కర్ని స్టవ్ పైన పెట్టుకొని 3 to 4 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి. తర్వాత దీన్ని దించి ఆవిరంతా పోయిన తర్వాత మూత తీసి ఒకసారి బాగా రుబ్బుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు వేరే గిన్నె తీసుకొని అందులో పోపుకి సరిపడా ఆయిల్ వేసుకొని జీలకర్ర, ఆవాలు, ఎండుమిరపకాయలు వేసుకోవాలి. తర్వాత ఎల్లిపాయలు, జీలకర్ర కచ్చపచ్చగా దంచి వేసుకొని ఇది కొద్దిగా పచ్చివాసన పోయే వరకు కలుపుకున్న తర్వాత 4-5 పచ్చిమిర్చి కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే కొద్దిగా కరివేపాకు వేసుకొని కలుపుకోవాలి. ఇలా 1 నిమిషం వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కలు వేసుకోవాలి. తర్వాత కొద్దిగా ఉప్పు, పసుపు కూడా వేసుకోవాలి. పసుపు వేసిన వీడియో మిస్ అయింది. ఈ రెండింటిని వేసుకున్న తర్వాత కలిపి ఒక 2 నిమిషాలు ఉడికించుకోవాలి. 2 నిమిషాలు ఉడికిన తర్వాత మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న మునగాకుని కడిగి ఇందులో వేసుకోవాలి. ఇది కూడా కలుపుకొని ఒక 5-6 నిమిషాలు చిన్న మంట మీద దగ్గరికి అయ్యే వరకు కుక్ చేసుకోవాలి. ఇలా కుక్ అయిన తర్వాత మనం ఫస్ట్ ఉడకబెట్టుకున్న పప్పును కూడా వేసుకోవాలి. పప్పు వేసుకున్న తర్వాత రుచికి సరిపడా కారం వేసుకోవాలి. అలాగే చింతపండు రసం కూడా వేసుకొని కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఒక 5-6 నిమిషాలు చిన్న మంట మీద ఉడికించుకున్న తర్వాత లాస్ట్లో కొత్తిమీర వేసుకొని కలిపి దింపేసేయాలి. అంతే, చాలా సింపుల్ అండ్ టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది. చూసిన వాళ్ళు లైక్ చేయండి, వీలైతే సబ్స్క్రైబ్ చేయండి.